ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామం పేరిట మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము, ది గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ బీ విత్ యువర్ సోల్ బ్రదర్స్. ఆమెన్. గెలటియన్స్ 6th chapter 18th verses. సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక. ఆమెన్. గలతీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తన కృపను మనకి నిరంతరం ఉంచుతున్నాడు. ఆయన కృప వలన మాత్రమే మనము ఈ క్షణం వరకు జీవించి ఉన్నాము. బైబిల్లో అనేక మందికి దేవుని కృప ఆవరించి ఉంది. అలాగే మనకి కూడా ఆ కృపను దేవుడు ఇచ్చాడు. మరి మనం దేవుడిచ్చిన కృపను పొందుకుంటున్నామా, దాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము? ఒకసారి గమనించుకుందాం. ఎప్పుడైతే దేవుని కృప మనపై ఉంటుందో, దేవుని ఆత్మ ద్వారా మనము ముందుకు నడిపించబడతామో, అప్పుడు మనము గొప్పవారిగా ఉంటున్నాము. దేవుడు మనల్ని అలా గొప్పగా ఉంచుతాడు అని దేవుడు చెప్తున్నాడు. మనము దేవుని ఆత్మానుసారంగా నడుచుకోమని ప్రభు చెప్తున్నాడు. వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈలోక సంబంధమైన విషయాల్లో పడి దేవుని ఆత్మను పోగొట్టుకుంటే మనము కూడా సంసోను వలె ఉంటాము. సంసోను కూడా దేవుని కృప వలన పుట్టాడు. దేవుని కృప పొంది బలవంతుడిగా దేవుని ఆత్మానుసారంగా నడిపించబడ్డాడు. కానీ లోకంలో వైపు చూసినప్పుడు తన జీవితం మరణానికి దారితీసింది. ప్రియులారా, మనం కూడా దేవుని మహాకృప పొంది ఆత్మానుసారంగా నడిపించబడిన వారంగా ఉండాలి అని ఈ వాగ్దానం మనకి తెలియజేస్తుంది. ఈ వాగ్దానం విన్న వారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ఆత్మానుసారమైన నడిపింపు కలుగునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తియు మికిలి కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకెన్నో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు వాగ్దానంతో మాతో మాట్లాడినందుకు నీకెన్నో వందనములు. నీ కృప మాకు తోడుగా ఉండి నీ ఆత్మతో ఈ వాగ్దానం విన్న బిడ్డలందరూ నడిపించాలని ఈ వాక్యంతో తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీ ఆత్మ నడిపింపును దయచేసి మీ కృపారంతో నింపమని యేసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.